మొదటగా ఈ భగవద్గీత అధ్యాయము 18 శ్లోకము 77ను పరిశీలిద్దాం. గీత యొక్క చివరి ఘట్టంలో సంజయుడు తనకు కలిగిన దివ్యదృష్టి అనుభవాన్ని ధృతరాష్ట్రునికి వివరిస్తున్నాడు. శ్రీకృష్ణుని విశ్వరూపాన్ని చూసిన తర్వాత అతని మనసులో కలిగిన భావాలను ఈ శ్లోకంలో పంచుకుంటున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. తచ్చ సంస్మృత్య సంస్మృత్య రూపమత్యద్భుతం హరే విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునః పునః. ఈ శ్లోకమర్థమేమిటంటే సంజయుడు ధృతరాష్ట్రునితో ఇలా అంటున్నాడు: ఓ రాజా, నేను శ్రీకృష్ణ భగవానుడి ఆ అత్యద్భుతమైన దివ్య రూపాన్ని పదే పదే గుర్తు చేసుకుంటున్నప్పుడు నా మనసు గొప్ప ఆశ్చర్యంతో నిండిపోతోంది. ఆ రూపాన్ని తలుచుకున్న ప్రతిసారీ నేను మళ్లీ మళ్లీ ఆనందంతో పులకించిపోతున్నాను. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, భగవంతుని మహిమను ఒక్కసారి అనుభవించినా ఆ జ్ఞాపకం మనకు జీవితాంతం అంతులేని సంతోషాన్ని, స్ఫూర్తిని ఇస్తూనే ఉంటుంది. భగవంతుని అనంతమైన అద్భుతమైన స్వరూపాన్ని తలచుకుంటే కలిగే అనిర్వచనీయమైన ఆనందం, ఆశ్చర్యం ఈ శ్లోకంలో కనిపిస్తుంది. సంజయుని మాటలు భగవత్ అనుభూతి యొక్క గొప్పతనాన్ని మనకు తెలియచేస్తున్నాయి. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మన జీవితంలో కష్టాలు లేదా నిరాశ కలిగినప్పుడు మనకు గతంలో కలిగిన మంచి అనుభవాలను, దైవానుగ్రహాన్ని గుర్తు చేసుకోవాలి. దేవుని దయను, ప్రకృతిలోని అద్భుతాలను, మనకు సహాయం చేసిన వారిని తలచుకోవడం ద్వారా మనం మనసులో కొత్త ఉత్సాహాన్ని, ఆనందాన్ని నింపుకోవచ్చు. ఇది మనకు కష్ట సమయాల్లో ధైర్యాన్ని, ముందుకు సాగే శక్తిని ఇస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.